పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టడం వల్ల మధ్యలో ఎక్కడా కూడా స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కడా కూడా లేకుండా ఈ ప్రాజెక్టు కడతా ఉన్నారు. అసలు ఏదైనా బోనస్ కండిషన్ అనేది టెండర్లు పిలిచేటప్పుడు కండిషన్లో బోనస్ క్లాస్ అనేది టెండర్లలో లేదు. అటువంటిది టెండర్లు కోట్ చేసిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఎవరైతే వేస్తారో ఆ ఎక్సెస్ అమౌంట్ను జస్టిఫై చేసేదానికోసం ఆ బ్యాలెన్స్ అమౌంట్ను బోనస్ కింద డిక్లేర్ చేయడం అన్నది ఇంతవరకు ఏ టెండర్ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా జరగని విషయం. అది కూడా ఒక సంవత్సరంలో టెండర్ వర్కులు పూర్తి చేయాలి అని చెప్పి టెండర్లు పిలిచి మళ్ళీ అదే సంవత్సరంలోనే వర్కులు పూర్తి చేస్తే మీకు బోనస్ ఇస్తాము అని చెప్పి టెండర్లు కోట్ చేసిన తర్వాత చెప్పడం అన్నది ఇంతవరకు దేశ చరిత్రలోను రాష్ట్ర చరిత్రలోను ఏ టెండర్ చరిత్రలోను బహుశా ఎప్పుడు జరగని విషయం. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దండుకునే దానికోసం పూర్తిగా చేస్తా ఉన్నాడు అన్నది కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం కూడా జరిగింది. పట్టిసీమ లిఫ్ట్ గురించి చెప్పాడంట. ఏందా నువ్వు చెప్పేది? నువ్వు ఎందుకు వెళ్తా ఉన్నావు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నీ మీద వెంట పడతా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ ఆస్తులు జప్తు చేస్తా ఉంటే జైలు భయం పట్టుకుంది. నీకు జైలు భయం పట్టుకుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు భయంతో వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడుతున్నాడు తప్ప ప్రజల్లో మాట్లాడే ధైర్యం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను. నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తిగా సహకారం ఉంటుంది. వెంకయ్య నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.